హాయ్ నేను సతీష్. ఈరోజు ఎపిసోడ్ ఈ టాస్క్ల పర్ఫార్మెన్స్ అని చూస్తే యష్మి ఏకంగా నీలాంబర్లా మారిపోతున్నట్టుంది. రివెంజ్ 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 అని చెప్పేసి అట్లాగే ఇంకా సీత అయితే గజనిలా మారిపోయిందేమో అనిపించింది. ఇక టాస్కుల పరంగా 3 టాస్కులు 6 పెర్ఫార్మెన్స్ వాటి చుట్టూ డిస్కషన్స్ అన్ని ఇంట్రెస్ట్గా సాగాయి. మరి ఎవరు రైట్ డెసిషన్ తీసుకున్నారు, ఎవరు ఎక్కడ ఎలా థింక్ చేశారు ఏంటని చెప్పుకుందాం. ఎపిసోడ్ వైజ్ చూసుకుంటే స్టార్టింగ్ ప్రేరణ ఆ ఆదిత్య మణికంఠలో ఒకరు అనుకుంటున్నావా, ఏమనిపిస్తుంది, ఏం కనిపిస్తుంది అసలు మణికంఠ ఆటలో అని ప్రేరణ. యష్మి ఏమో పర్ఫార్మెన్స్ పెద్దగా ఉండదు కానీ అన్నట్టుగా చెబుతుంది. అయితే ఏమి తనకి ఎమోషన్స్తో ఆడుకుని నమ్మించి మోసం చేశాడు. ఇంకా 5 వారాలు ఎలా ఉండిపోయాడు అసలు ఏం అర్థం కావట్లేదు గేమ్ నాకు. వాడిని చూస్తేనే కోపం వచ్చేస్తుంది. పాపం నాలాగా కొద్దిగా బ్యాడ్ స్టోరీ అనేసి కనెక్ట్ అయ్యిందంటే ఆయనకి సపోర్ట్ ఉండాలని మరి ఎందుకు ఇంతలా పర్సనల్గా తీసుకుని వెళ్ళిపోతుందో అనిపించింది నాకైతే. ఎందుకంటే చూస్తే డేంజరస్, నటోరియస్, ఆ ఫేక్ ఇవన్నీ చెబుతూ ఉంది. అంత అవసరం అనిపించింది. కాకపోతే నేను నామినేషన్ మీరు గుర్తుందో లేదో వీళ్ళిద్దరూ ప్రేరణ అండ్ యష్మి వాళ్ళిద్దరినే చేశారు. ఆదిత్యనేమో చేశారు, అట్లాగే మణికంఠం చేశారు. అందుకోసం వాళ్ళిద్దరిని నామినేట్ చేసి టార్గెట్ చేసాం కదా, వెళ్తారా ఉండిపోతారా కొంపదీసి ఈ వారం అన్నట్టుగా. అయితే కొంతవరకు రిలీఫ్ వస్తుంది. వీళ్ళ టార్గెట్ డబుల్ ఎలిమినేషన్ అయితే మాత్రం కొంతవరకు ఆదిత్య వెళ్ళే అవకాశం ఉంది. మణికంఠ ఎప్పట్లో వెళ్ళే ఛాన్సే లేదు. వీళ్ళతో పాటు టఫ్ ఫైట్ ఇస్తాడు, గట్టిగానే ఆట అయితే ఆడుతున్నాడు. ఓటింగ్ అయితే బెటర్గానే ఉంటుంది కనుక వీళ్ళకి ఆ ఫ్రస్ట్రేషన్ ఇప్పట్లో తీరదు అని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరికి కలిపితే 20% ఓటింగ్ వస్తే ఆయనకు ఒక్కడికి ఆల్మోస్ట్ దగ్గరగా వస్తుంది. సో వీళ్ళకంటే ఆల్మోస్ట్ డబల్ ఉన్నాడు అని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే బిగ్ బాస్ హౌస్లో ఇంకా కుదరలేదు, పడలేదు, నెగిటివ్ వైపు వచ్చింది, గ్యాప్ వస్తుంది, ర్యాప్ సెట్ అవ్వలేదంటే ఆటోమేటిక్గా బ్యాక్ బిచ్చింగ్ కావచ్చు, అవతల కంటెస్టెంట్ గురించి మాట్లాడుకోవడం కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాకపోతే యష్మి మరీ అంత ఎక్కువగా ఆలోచించేస్తుంది. ఎక్కువగా 5 వారాలను సేవ్ అవుతున్నాడు అన్నప్పుడే ఆలోచించుకొని అర్థం చేసుకొని ఇంకా ట్రాక్ మార్చాలి, వదిలేయాలి. ఇంకా ఆడియన్స్కి ఏదో యాంగిల్లో ఒక యాంగిలే కాదు కదా, ఈ అమ్మాయి ఎంతసేపు నాకు మోసం చేశాడు, అబద్ధం ఆడేసాడు, ఈ ఒక చిన్న విషయాన్ని పట్టుకుంటుంది. ఇంకా మిగతా అనేక రకాలుగా చూస్తారు కదా గేమ్ అనేది. ఈ ఒక్క పాయింటే చూసుకున్నా యష్మి నువ్వు అక్కడ అబద్ధం ఆడో, మోసం చేసావు అని చెప్పేసి ఆవిడ హార్ట్ బ్రోకెన్ చేసావు కాబట్టి నువ్వు బయటకు వచ్చి లాగారు కదా. ఇంకా అనేక యాంగిల్స్లో చూస్తారు కదా. టాస్క్లో పర్ఫార్మెన్స్ కావచ్చు, ఆయన టార్గెట్కి ఎవరైనా గురి చేశారు కావచ్చు, ఆయనకి సింపతి కావచ్చు, లేకపోతే జెన్యూనిటీ కావచ్చు, ఆడియన్స్తో ఎన్ని రకాలుగా కనెక్ట్ అవుతుందో ఎవరు ఏ కంటెస్టెంట్ చెప్పలేం కదా. యష్మి మాత్రం నాతో గొడవ అయ్యింది, నన్ను మోసం చేశాడు, నన్ను అబద్ధం ఆడాడు, నా దగ్గర అబద్ధం ఆడాడు కనుక నన్ను హార్ట్ బ్రోకెన్ కాబట్టి వెళ్ళిపోవాలి. ఒక్కదేనా రీజన్ హౌస్లో ఉండడానికి పంపడానికి, ఆవిడకైతే అర్థం కావట్లేదు. అటుకి నబీల్ వర్సెస్ మణికంఠ కూడా బుట్ట పట్టుకోమని దాని గురించి ఎందుకు అంత లొల్లి అవుతుందో నాకు అర్థం కావట్లేదు. కావాలని కంటెంట్ ఇవ్వాలి, ఈరోజు ప్రోమో రావాలి, మనం హడావిడి చేయాలని చేశారు. ఇద్దరు కూడా దానికోసం అంత సీన్ చేశారేమో అనిపించింది. ఆ బుట్ట పట్టుకోమంటే మైక్రో మేనేజ్మెంట్ ఇతను చేయొద్దు అని ఆయన అన్నాడంటే మణికంఠ కూడా ఆమె చెప్పింది క్లియర్గా ఉంది, టూ మచ్ చేస్తున్నారు. ఇతరు కూడా చిన్న చిన్న విషయాలు కూడా అంత ఎందుకు పర్సనల్గా ప్రెజర్ అయిపోతుంటారో అర్థం కాదు. మణికంఠ కూడా నాకు చెబితే నచ్చదంటే ఏమైంది, నచ్చనప్పుడు చెప్పకముందే చేసేయాల్సింది, క్లియర్ చేసేయాల్సింది ఎక్కడిదక్కడ. ఇంక చెప్పారు కదా అన్నప్పుడు మళ్ళీ రెండోసారి చెప్పించుకున్నాను, ఎప్పుడప్పుడు క్లియర్ చేస్తే అయిపోయింది కదా. బట్ చిన్న విషయాన్ని ఎంత ప్రెజర్ ఉంటే మాత్రం నామినేషన్ ప్రెజర్ ఉన్నా ఎక్కువగా రియాక్ట్ అయిపోతుంటాం అనిపించింది. దానికి నిఖిల్ కూడా అట్లా చెప్పాను కదరా, వీడికి చెప్పండి అంటున్నాడు కదా. నేను నామినేషన్ల తర్వాత వాడితో కూర్చోబెట్టి చెప్పావా, అలా కాదు ఇలా కాదని చెప్పావు నువ్వు, అప్పుడే నేను చెప్పి వీడికి పడుతుంది అంటే మణికంఠతో ఎవరు మాట్లాడితే వాళ్ళ గురించే నెగిటివ్గా తీసి ఆయనే ఈ మైక్రో అబ్జర్వర్గా చేస్తూ ఉంటాడు. ఆయనదే అసలైన మైక్రో మేనేజ్మెంట్ అని లెక్క. మిగతా వాళ్ళందరికీ కూడా రోజు రోజుకి ఒపీనియన్ బలపడతా ఉంది. అట్లాగే కనిపిస్తుంది. ఎవరితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే వాళ్ళని నెగిటివ్ పాయింట్ వెతకడం అయితే. ఆదిత్య వచ్చి మొత్తానికి వీళ్ళకి సెట్ చేద్దామని ట్రై చేస్తున్నాడు వీళ్ళకి. ఎందుకంటే ఆదిత్య కాస్త కోస్త వైబు కాస్త కోస్త మాట్లాడుతున్న దొరుకుతా అంటే అటు మణికంఠతో లేదంటే నబీల్ కూడా అర్థం చేసుకున్న ప్రెషర్లో ఉన్నట్లండి. నిన్న కాదు ఇప్పుడు కాదు ఎప్పుడు అలాగే తీసుకున్నాడు, ఎక్కువగా రియాక్ట్ అయిపోతున్నాడు లెక్క. సరే ఈ సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ టాస్కుల కోసం 9 మంది వైల్డ్ కార్డులు కనుక ఒక టాస్క్ గెలిస్తే ఒక వైల్డ్ కార్డు ఆపడం, అలాగే ప్రైజ్ మీద 1,00,000 నుంచి 1,50,000 చేస్తున్నాడు. టాస్క్ ఓడిపోతే ఓడిన ప్రతి టాస్క్కి వైల్డ్ కార్డు యాడ్ అవుతూ ఉంటుంది. అలాగే గెలిచిన క్లాన్కేమో బెనిఫిట్స్, ఈ రేషన్ వీటికి సంబంధించి వస్తుంది కదా. ఇక ఇక్కడ సీత ఎందుకంటే గత ఇన్సిడెంట్లు చూసుకొని ఆవిడ క్యారీ చేసింది అనిపించింది. మణికంఠకి ఏంటి, గతం వదిలే మన క్లాన్ కోసమే వాడు, పక్క క్లాన్కి సపోర్ట్ చేయకు, అర్థం చేసుకో, క్లియర్గా చెప్పు, మళ్ళీ కన్ఫ్యూజ్ లేకనంటే లాస్ట్ వీక్ రచ్చంతా అయింది కదా. ఇతను వాళ్ళ క్లాన్కే యాంటీగా వెళ్ళాడా, వాళ్ళ క్లాన్కే ఆపోజిట్గా వెళ్ళాడా లెక్క ఈవిడైతే ఇలాగనింది. నమ్మకుండా కొద్దిగా అనుమానాస్పదంగా అప్పుడు ఏం జరిగిందో క్లారిటీ లేదు కనుక నువ్వు మళ్ళీ బాబు మన క్లాన్లో ఉండి వాళ్ళకి చేసేకని లెక్క. సో
అలా చెప్పకుండా ఉండాల్సిందే అని కోర్స్ ఆవిడ చూసిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ సిచ్యువేషన్స్ బట్టి ఆవిడ అలా అనుకోవడంలో తప్పులేదు. కాకపోతే వీళ్ళు ఫీల్ అవుతారు కదా, అదేంటి ముందే అనుమానిస్తుంది మన క్లాన్కి ఏదో మేము అన్యాయం చేస్తాం అన్నట్టుగా వెన్నుపోటు పొడుస్తుంది. ఎందుకంటే నబీల్ విషయంలో కూడా అట్లాగండి. ఎందుకంటే మొన్న ట్రాషన్ టాస్క్ విషయంలో అతని మీద ఏమో పక్క క్లాన్ గెలిపించేసాడు, ఈ క్లాన్ తాలూకా మెంబర్ అయినా సరే ఆ క్లాన్కి విన్నర్స్ చేశాడంటే ఇతడు ఫెయిర్ సంచాలకు అనిపించుకోవడానికి చేసాడేమో అని అప్పటికే అలిగేషన్ చేస్తే ఆయన దాని మీద ఫీల్ అయ్యాడు. అదేంటి అలాగంటుంది సీత ఈ రోజు అనే దాని మీద వాడు ఫీల్ అయ్యాడు. అదేంటి ఆ అమ్మాయి అలాగంటుంది, వేరే క్లాన్ గెలిపిస్తే ఫెయిర్ సంచాలకాన్ని అలా ఎలా చేస్తా, నేను జెన్యున్గా చెబుతా తప్ప, నిజంగా ఏదైతే జరిగిందో అదే చెబుతా తప్ప, నేను ఫెయిర్ సంచాలక కనిపించుకుని పక్క వాళ్ళకి ఆపోజిట్ క్లాన్ గెలిపిస్తే అప్పుడు ఈ క్లాన్కి ఓడించినా సరే ఖచ్చితంగా అంటారు కదా, ఇదేంటి ఎలా చేశాడు, ఈ క్లాన్ గెలిస్తే ఇతను ఇండివిజువల్గా పేరు కోసం ఆ క్లాన్ గెలిపించాడు అనేసి ట్యాగ్ అయితే వస్తుంది, నెగిటివ్ వస్తుంది. బట్ సీత ఇలా చెప్పడం వల్ల ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కూడా ఫీల్ అయ్యారు. దాని రియాక్షన్ వచ్చే నామినేషన్లో ఒకవేళ ఉంటుంది, మమ్మల్ని ముందే ఎట్టా అనుమానిస్తావు అని లెక్క. సో మేము కొద్దిగా ఫీల్ అయ్యామని. నెక్స్ట్ వన్, ఈ ఫస్ట్ టాస్క్ చాలా బాగా జరిగింది. ఇది తాళం ఏమో 5 టైర్లు 10 నిమిషాలు 17 కీస్ పెట్టారు. నిఖిల్ వర్సెస్ విష్ణుప్రియ చాలా ప్రయత్నం చేశారు. బాగా 10 నిమిషాలు అంటే పరిగెత్తి ఊరికి వచ్చి తాళాలు పట్టుకెళ్ళి మ్యాచ్ కాక మిస్ మ్యాచ్ అయ్యి పరిగెత్తి ఫైనల్లీ నిఖిల్కి అయితే వర్కౌట్ అయింది. అదే కీ పడేసిన కీతో ఓపెన్ చేసిన తాళంతో మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవడం వల్ల ఫైనల్గా ఆయనకైతే పాపం తేగలిగాడు కానీ 5 నిమిషాల్లో క్లియర్ చేశాడు. కానీ ఆ టైర్స్ వేసేటప్పుడు మాత్రం వర్కౌట్ కాల. ఎంత ప్రయత్నం చేసినా ఎన్నిసార్లు వేసినా బ్యాలెన్స్ అయితే కుదరలు, ఒకటే మాత్రం వేయగలిగాడు. ఇంకా విష్ణు కూడా అప్పటికి మునిగి తేలి వచ్చి తీసి శతవిధాల ప్రయత్నం చేసినా ఆమె కంప్లీట్గా కీస్ కూడా ఓపెన్ కాల. మొత్తానికి ఎఫర్ట్స్ అయితే అదరగొట్టేస్తారు చాలా స్పీడ్గా, 100% ఎఫర్ట్స్ అయితే పెట్టారు. ఈ ప్రయత్నాన్ని అయితే చూస్తారు ఆడియన్స్, పాపం కష్టపడ్డారు లెక్క. పైగా ఇద్దరు కూడా ఈ వారం నామినేషన్లో ఉన్నదానికి ఇలాంటి ఎఫర్ట్స్ పెట్టేటప్పుడు అయితే ఖచ్చితంగా హెల్ప్ అయితే అవుద్ది. అలాగే తర్వాత ఫన్ ఏమంటే విష్ణుప్రియ సరే ఇద్దరు ఓడిపోయారు కనుక మరి వైల్డ్ కార్డ్ అయితే యాడ్ అయిపోయింది. 9 నుంచి మళ్ళీ 10కి అయితే వెళ్ళే వైల్డ్ కార్డ్స్. విష్ణుప్రియ అన్నం తర్వాత యూనివర్స్ సపోర్ట్ చేసేస్తుంది అనుకున్నా, ఇలా వెళ్ళగానే ఓపెన్ అయిపోతాయి అనుకున్నా, కానీ బ్లాక్ పెయింట్ వేసేసారంట. మరి అక్కడ అంటున్నా అంత ఈజీగా ఉంటుందమ్మా టాస్క్లు. మరి బిగ్ బాస్ ఏదో ఒక మెలికి పెడతారు కానీ ఏదో నల్లేరిపై నడకలాగా ఈజీగా వడ్డించిన విస్తరలాగా టాస్క్లను ముగించేస్తే ఇంకెందుకు కిక్కు, ఏదో ఒక మెలికి పెడతాడు, ట్విస్ట్ పెడతాడు, టర్న్స్ అయితే ఉంటాయి. అలాగే సెకండ్ టాస్క్ ఏంటంటే 8 balls 8 minutesలో వేయాలన్నట్టు మనకంటే కూడా అడుగుతాడు. నేను లైట్ వెయిట్ సన్నగా ఉన్నా ఈజీ వాక్ చేసేస్తా, అన్ని పాజిటివ్స్ చెప్పాడు. ఓకే నేను ఆడతానని. అట్లాగే యష్మి అటు నుంచి వచ్చింది, ఇద్దరు ఆడారు బాగానే ఉంది. నిఖిల్ సంచాలక ఇద్దరిని కూడా ఎంకరేజ్ చేసుకుంటూ, ఎందుకంటే ఫస్ట్ మనలో ఎవరు గెలిచినా పర్వాలేదు ముందు గెలవండి, మనము ప్లస్ వైల్డ్ కార్డు, ఒక వైల్డ్ కార్డు ఆపాలి అని ఒక మోటోతో గత వారం ఏదైతే ఫస్ట్ మోటో అది అనుకున్నారో మళ్ళీ అదే మోటో కోసం ఎవరు గెలిచినా పర్వాలేదు నా క్లాన్ కాబట్టి యష్మి అని కాకుండా ఆయనకి ఆమెకి ఇద్దరికి లైవ్లో కూడా చాలాసేపు గైడెన్స్ ఇచ్చి డైరెక్షన్ ఇచ్చి ఆడించాడు, బాగా ఎంకరేజ్గా అయ్యింది. అయితే అంతా అయిపోయింది. ఫస్ట్ మనకంటే వేసేస్తాడు కానీ మళ్ళీ బ్యాక్ వచ్చే క్రమంలో పడిపోయినాయి. ఫైనల్లీ ఆ టైం అయ్యేలోగా ఎవరివైతే ఉంటాయో వాళ్ళే కదా విన్నారు. యష్మి అయితే అదరగొట్టేసింది. ఇది జై గణేశ శ్రీ గణేశ జై ఆంజనేయ అనుకుని టెన్షన్ పడుతూ భయపడుతూ మొత్తానికి బాగా ఆడింది, పర్ఫార్మెన్స్ అదరగొట్టేసింది. మనకంటే మరి ఇక్కడ ఫస్ట్ అంత పాజిటివ్సే చెప్పుకున్నాడు కదా, నేను లైట్ వెయిట్ సన్నగా ఉంటా, ఈజీగా వాక్ చేసేస్తా, నాకు గెలిచేదానికి అవకాశం ఎక్కువ ఉంటుందని అన్నీ అన్నాడు. మరి తర్వాత బయట నుంచి వాళ్ళు గైడెన్స్ ఇస్తారు, సలహాలు ఇస్తారు, స్లోగా వెళ్ళు, స్పీడ్గా వెళ్ళకు, నెమ్మదిగా పెట్టు, అడుగులో అడుగు వేయి, రకరకాల సలహాలు చెబుతూ ఉంటారు. ఆ టెన్షన్ అయితే ఉంటుంది చూసే వాళ్ళకి, ఆ పైగా తన క్లాన్ కోసం ఉంటుంది చెబుతారు. బట్ దానికి ఫ్రస్ట్రేట్ అయిపోవడం కరెక్ట్ కాదేమో అనిపించే, మాట్లాడద్దు, ఫోకస్ వద్దు, బ్యాలెన్స్ పోద్ది, ఎవరు ఆడిని ఇతను ఉన్న సరే బయట ఎవరైనా ఆడేటప్పుడు ఇతను కూడా 1,00,000 చెబుతూ ఉంటాడు కదా, ఇట్లాగా ఆడండి అట్లాగా ఆడండి. అంతకుముందు ఆ స్విమ్మింగ్ పూల్ టాస్క్లో కూడా ఆడేటప్పుడు చెబుతూ ఉంటారు కదా, ఆ టాస్క్ నేచర్ అది వేరు ఇది వేరు అవ్వచ్చు, కానీ ఆడేటప్పుడు ఆటోమేటిక్గా చెబుతూ ఉంటారు. సో బట్ దానికి ఎందుకంటే దీని గురించి డిస్కషన్ ఇక్కడ ఇది అనడం వల్ల తర్వాత విష్ణుప్రియ వీళ్ళందరూ కూడా డిస్కషన్లో అదే పాయింట్ తీశారు. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు యష్మి పృథ్వీ వాళ్ళు ఇచ్చిన సలహాలు సూచనలు తీసుకుంది, ఆమె అంత ఫ్రస్ట్రేట్ అయిపోలే. బట్ నువ్వు ఎందుకు అలాగ అయిపోతావు, నీవు మాతో మేము అంటున్నా మాకు ఆన్సర్ చేసే క్రమంలోనే సగం బ్యాలెన్స్ పోగొట్టుకున్నా, కాన్ఫిడెన్స్ కూడా పోగొట్టుకున్నా, అట్లా కాకుండా నీ ఎఫర్ట్స్ నువ్వు పెట్టుకోవాలి కదా అని లెక్క. నెక్స్ట్ వన్, సీత వీళ్ళందరూ డిస్కషన్ చేసుకునేటప్పుడు కూడా ఇదే 9కి అంటది, నలుగురు నామినేషన్లో ఉన్నాం కదా కనుక ఆ స్పిరిట్ మాకు ఉంటుంది, మాకు అవకాశం ఇవ్వాలి, మీ నలుగురు విష్ణుప్రియ మణికంఠ నబీల్ వీళ్ళందరూ నామినేషన్లో ఉన్నారు కనుక 9క విష్ణు నబీల్ మణికంఠ ప్రేరణ సీత లేరు కనుక మాకు ఇవ్వాలంటే 9క చెప్పిన పాయింట్ కరెక్ట్ కాదు కదా. ఇదే పాయింట్తో నబీల్ కూడా అంటాడు, నలుగురు నామినేషన్లో ఉన్నా కదా మాకు ఛాన్స్ ఇస్తే బెటర్ అని లెక్క. ఇదేంటి సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అన్నారు తప్ప నామినేషన్లో ఉన్నారా, నామినేషన్లో మంచి పాయింట్ తెచ్చారో లేదా, నీకు ఎవరు మంచి ఫ్రెండ్, ఇవన్నీ కాదు కదా. సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్, హౌస్లో కొనసాగడానికి ఎవరు ఫిట్ పర్ఫెక్ట్ అన్ని రకాలుగా
మెంటల్ బ్యాలెన్స్ కావచ్చు, ఫిజికల్ కావచ్చు, టాస్కుల్లో పర్ఫార్మెన్స్ కావచ్చు, ఓవరాల్గా అన్ని రకాలుగా ఎవరు బెస్ట్ అని చెప్పారు తప్ప నామినేషన్లో లేరని, టాస్కుల్లో పర్ఫార్మెన్స్ చేయలేదని అలాంటివన్నీ పంచాయతీలు కాదు కదా. నయనక చెప్పిన పాయింట్ అయితే వ్యాలిడ్ కాదు. అలాగే మనకంటే ప్రేరణ హెల్త్ ఇష్యూస్ అంటే అది కూడా కాదు. అవి కూడా అందుకే ఒప్పుకోవాలి. అది తప్ప ఇంకేదైనా చెప్పు, అది కాదు మ్యాటర్ కాదని. నబీల్ కూడా అదే అంటాడు, నామినేషన్లో నలుగురు ఉన్నాం కదా అంటే. అలాగే ఇంకొక పాయింట్ మంచిగా చెప్పాడు, కానీ అది అంత వ్యాలిడ్ కాదు. విష్ణుకి టాస్కులు ఆడట్లేదని నామినేట్ చేసాం, మరి ఇప్పుడు ఆమెకు కూడా ఇంపార్టెంట్ కదా అంటే. బట్ టాస్కులు ఆడామా ఆడలేదా, ఆడుతున్నారా లేదంటే కాదు, సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ మెయిన్ కాన్సెప్ట్ అది. దాని మీద బేస్ చేసుకుని తీసుకోవాలి తప్ప మిగతా రీజన్స్ అని కాదు కదా. సీత కూడా ఏమంటది, లాస్ట్ వీక్ నేను మీ అందరి కోసం ఆడలేదు అని కన్సిడర్ చేయండి అంటది. అప్పుడు ఎందుకు ఆడలేదు, ఆవిడే వదిలేసుకునే పరిస్థితి వచ్చింది. అందరికీ నన్ను కోరి చీఫ్ అని అందరూ ఇంత నమ్మకం పెట్టుకుని వచ్చారు. మెయిన్ అందరూ చెప్పింది ఈక్వాలిటీ ఉంటుంది, అందరికీ అవకాశాలు వస్తాయని చెప్పి వచ్చారు కనుక ఆ విషయంలో వాళ్ళ అంచనాలకి నిజం కావాలి. నా మీద పెట్టుకున్న ఆశలని వమ్ము కాకూడదు. నా మీద ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చారో సీత క్లాన్లో ఉంటే అందరికీ అవకాశాలు వస్తాయని అది ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆవిడ చీఫ్గా ఒక అడుగు వెనక్కి వేసి అందరిని ఆడించి ముందుకు తీసుకెళ్ళింది. దాన్ని మళ్ళీ ఇక్కడ నేను అప్పుడు ఏదో త్యాగం చేసిందన్నట్టు చెబుతా ఉంది. బట్ ఆవిడ స్ట్రాటజీ కావచ్చు, కలుపుకుంటూ పోవచ్చు, ఆవిడ మీద ఉన్న నమ్మకం కోసం ఆవిడ చేసింది. సో దానికోసం ఇక్కడ మళ్ళీ ఏమంటుంది, సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ కనుక నేను వెళ్ళిపోతాను, నాకు వీకెస్ట్ అని చెప్పుకున్నట్టే అది కరెక్టే. ఇప్పుడు అదే పాయింట్ మీద వాళ్ళు తెచ్చారు. లాస్ట్ వీక్ నువ్వు కూడా ఎటు గివప్ అని కాదు, కానీ నువ్వు అవసరమైతే నేను తప్పుకుంటా, మిగతా వాళ్ళు ఆడండి, హౌస్ వర్సెస్ వైల్డ్ కార్డ్ అన్నావు కనుక. సో అదే పాయింట్ తెచ్చుకుని వాళ్ళైతే చేశారు. ఆవిడ కూడా అనింది కనుక లాస్ట్ వీక్ చీఫ్గా నేను ఆడకపోయినా ఆడించానని ఫీల్తో నేను డ్రాప్ అనుకుని ఇక్కడ కూడా చెప్పింది. బట్ ఈ డిస్కషన్లో మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి అక్కడ పృథ్వీ, నిఖిల్, యష్మి వాళ్ళందరితో డిస్కషన్ అప్పుడు ఈ పాయింట్ మర్చిపోయింది. ఇక్కడ క్లియర్గా చెప్పింది, ఎపిసోడ్లో లైవ్లో కూడా చూసాం. లాస్ట్ వీక్ నేను చీఫ్గా నేను ఆడకపోయినా పర్వాలేదు, నేను ఆడకపోయినా నా క్లాన్ మెంబర్స్ని ఆడించాను అనే స్ట్రాంగ్ ఫీలింగ్తో నేను డ్రాప్ అనుకున్నాను అప్పుడు. బట్ ఇప్పుడు ఏంటంటే సరే ఈ వారం ఆడదాం అనుకుంటే ఫస్ట్ వచ్చిన స్విమ్మింగ్ పూల్ టాస్క్ నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, సెకండ్ టాస్క్ ఏమో ఆయన ఆడుతున్నాడు. ఆయనకు కూడా ఒక మాట ఇచ్చా, ఆయన వచ్చేటప్పుడు నా క్లాన్లోకి వచ్చేటప్పుడు సీత నీ క్లాన్లోకి వస్తే నాకు ఫిజికల్ టాస్క్ ఆడే అవకాశం ఇస్తావంటే నేను ఆ మాట కోసం కట్టుబడి ఉండి ఇచ్చని చెప్పి. సో చీఫ్గా ఆయన ఇచ్చిన మాట కోసం, అలాగే చీఫ్గా తను అందరిని ఆడించింది, లీడర్షిప్ క్వాలిటీస్తో అందరికీ అవకాశాలు ఇచ్చింది అనే పేరు కోసం, ఆ ఉన్న నమ్మకాలను నిలబెట్టుకోవడం కోసం ఆవిడ డిసిషన్స్ తీసుకుంది. అలాగని తీసుకున్న ఒక టాస్క్లో ఏదో ఒక టాస్క్లో ఆవిడ కూడా పార్టిసిపేషన్ చేసి ఉంటే నీకో ఛాన్స్ ఇచ్చా కదా, ఇక్కడ నేను కూడా ఆడతానని ఉంటే బాగుండేది. ఈరోజు అప్పుడు ఆ డెసిషన్ తీసుకోకపోవడం వల్ల ఈరోజు అయితే ఆమెను పక్కన పెట్టారు లాస్ట్ టాస్క్లో. సరే అక్కడ ప్రేరణ చెప్పిన పాయింట్ కూడా మంచిగా అనిపించింది నాకు. అదేమంటే ఇది నాట్ ఫెయిర్, నామినేషన్లో ఉన్నారనే టాస్క్లు ఆడలేదు ఇవన్నీ కాదు కదా పంచాయతీ. అసలు ఫిట్టెస్ట్ అనేటప్పుడు నామినేషన్లో ఉన్న వాళ్ళు అని ఎలా చెబుతారు, అది వ్యాలిడ్ పాయింట్, 100% పర్ఫెక్ట్ పాయింట్ అని చెప్పింది. అలాగే ఒక ఛాన్స్ వచ్చింది దేనికి, ఆడాలి, నిరూపించుకోవాలని, ఎస్ ఫిట్టెస్ట్ అనే. అలాంటప్పుడు ఛాన్స్ వచ్చినా నిరూపించుకోలేకపోయారు కదా, ఓడిన వాళ్ళని తప్పించాలి కదా అనేది కూడా వ్యాలిడ్ పాయింటే. ఎందుకంటే విష్ణుప్రియ మనకంటే 2 టాస్క్లు ఆడేశారు, ప్రూవ్ చేసుకునేందుకు ఒక ఛాన్స్ వచ్చింది అంటే వీళ్ళు ఫిట్టెస్ట్, ఎస్ సర్వైవల్ అవ్వడానికి వీళ్ళు ఫిట్టెస్ట్ అని ప్రూవ్ చేసుకోవచ్చు. అలా అని వాళ్ళు ఓడిపోయిన ఆడరు, 100% ఎఫెక్ట్ ఇస్తారు. కాకపోతే ఇక్కడ ప్రేరణ చెప్పినట్టుగా ఇద్దరు 2 టాస్క్లు ఆడారు, మిగిలిన 4 కూడా ఇంకా ఆడలేదు కనుక ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేయొచ్చు. ఆమె చెప్పింది వ్యాలిడ్ పాయింటే. వాళ్ళకి అవకాశం వచ్చింది, ఫిట్టెస్ట్ అని ప్రూవ్ చేసుకున్న ప్రయత్నం అయితే జరిగింది, టాస్కుల్లో పర్ఫార్మెన్స్ అయితే చేశారు. ఇక ఆడిన విధానాన్ని బట్టి ఆడియన్స్ కరెక్ట్ అవుతారు, కానీ వీళ్ళు కంప్లీట్గా ఛాన్స్ రాలేదు కనుక. సో ప్రేరణ చెప్పినట్టుగా ఆ పాయింట్ అయితే మంచి పాయింటే, ఛాన్స్ వచ్చాక ఫిట్టెస్ట్ అని ప్రూవ్ చేసుకోండి అంతే తప్ప నామినేషన్లో ఉన్నారక నయనక చెప్పినట్టు అదే కరెక్ట్ కాదు. పైగా నామినేషన్లు పెట్టింది ఎందుకు, పర్ఫార్మెన్స్ బాగోలేదు, ఇంకా నువ్వు ప్రూవ్ చేసుకోలేకపోతున్నావు, చేసుకోవాలని పెట్టారు. సరే అక్కడ ఆ రోజు నామినేషన్ చేశారు కదా, మళ్ళీ నాకు అవకాశం ఉండేది కరెక్ట్ కాదని నాకేది అనిపించింది. అలాగే నెక్స్ట్ వన్ విష్ణుప్రియ కూడా అంటుంది, మనకంటే కిందకి నేను చెప్పినట్టుగా ఇన్పుట్స్ తీసుకోవాలి, పక్కనున్న మేము చక్కగా బాల్ ఎట్లా వేయాలి, అడిగి ఎట్లా వేయాలి, వెనక్కి ఎట్లా రావాలి, ముందుకు ఎట్లా వెళ్ళాలి, బ్యాలెన్స్డ్గా బాల్స్ కోసం వెళ్తే నువ్వు కనీసం ఇన్పుట్స్ తీసుకునే స్థితిలో కూడా లేవు, మళ్ళీ నువ్వు ఎట్లా చెబుతావు. సో నువ్వే కాదు అని లెక్క ఫైనల్లీ ఓటింగ్ ఏది పెట్టుకున్నారు, అడ్వాంటేజ్ అయ్యేది నువ్వు కూడా మా ఇన్పుట్స్ తీసుకుని ఉంటే మన క్లాన్ గెలిచేదని ఫైనల్లీ ఓటింగ్ పెట్టి ఆయనకైతే తప్పించారు మణికంఠకి. ఎందుకంటే ఆయనకు ఒక ఛాన్స్ వచ్చింది, ఎస్ ఫిట్టెస్ట్గా ప్రూవ్ చేసుకున్న దానికి అవకాశం వచ్చింది. పైగా కంపారిజన్ చేసుకుంటే విష్ణుప్రియ ఇతను ఆడిన టాస్కుల్లో ఇతను కొద్దిగా ఈజీ టాస్క్. విష్ణుప్రియ స్విమ్మింగ్ పూల్ దూకి నీటిలో తాళాలు తీసి మళ్ళీ ఒడ్డు మీదకి వచ్చి మళ్ళీ దూకి మళ్ళీ తెచ్చి ఆమెతో పోల్చుకుంటే ఈ టాస్క్ కొద్దిగా ఈజీ. ఇంకా మిగతా వాళ్ళు ఇంకా ఎలాంటి టాస్క్లు వస్తాయి తెలియదు కనుక కంపారిజన్ చేసుకుని ఇన్ని రకాలుగా చూసుకుని ఆయన కూడా ఆ టాస్క్ నేను ఆడతాను ఇనిషియేటివ్ తీసుకుని వచ్చినాడు. ఫైనల్లీ ఆయనదైతే ఫిట్టెస్ట్గా అవకాశం వచ్చినా ప్రూవ్ చేసుకోలేకపోయాడు, మిగతా వాళ్ళకి ఇంకా ఛాన్స్ రాదని లేక ఆవిడ
పెట్టిన లాజిక్ కానీ రీజన్ కానీ వ్యాలిడ్ పాయింట్స్. సో ఇండివిజువల్ గాడి గెలిచే ఛాన్స్ వచ్చినా చేసుకోలేకపోయాడు అని లెక్క. సో ఎనీవే కలెక్టివ్ డెసిషన్ అని చెప్పేసి ఆయన పక్కన పెట్టారు. ఓకే, పర్ఫెక్ట్ అనిపించింది ఈ డెసిషన్ అంత విల మేకింగ్. అయితే మనకంటే కూడా అగ్రీ అయ్యేలేదు. నాకు ఛాన్స్ వచ్చింది, అందరికీ రావాలి కదా, అత్యాశ ఉండకూడదు కదా, ఇంకో టాస్క్ ఆడితే బాగుంటుంది, ఇంకోటి నేను ఆడితే బాగానే ఉంటుంది, మరి అందరికీ ఛాన్స్ రావాలి కదా. అదే విషయం ఆయన కూడా చెప్పాడు, అత్యాశ పనికి రాదులే లెక్క. అయితే మీరు గమనిస్తే జైల్లో ఉన్నా, సింగిల్గా ఉన్నా, సోలోగా ఉన్నా, లైవ్లో ఎప్పుడు చూసినా కెమెరాలకు సింగిల్గా ఉన్న ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు. బిగ్ బాస్తో మాట్లాడినట్టుగా పక్క కంటెంట్ ఇస్తున్నాడు, పక్క ప్లాన్డ్ గేమ్ అయితే ఆడుతున్నాడు. మనకంటూ నో డౌట్ తను చెప్పాలనుకున్నది ఏదో ఒకటి మాట్లాడుతూనే ఆడియన్స్కి అయితే రీచ్ అవ్వాలని తెగ ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా ఇవన్నీ చెప్పుకొచ్చాడు అనమాట. అలాగే నెక్స్ట్ వన్ పృథ్వీ ఇక్కడ ఒక మంచి మాట అన్నాడు. ఈ వైల్డ్ కార్డ్స్ వస్తే ఏంటి, ఆ నిఖిల్ అండ్ యష్మితో వైల్డ్ కార్డ్స్ వస్తే ఏమైంది, ఇప్పుడు వీళ్ళతో ఆడతాను, రేపు వాళ్ళతో ఆడతాను, ఆడియన్స్కి నువ్వు ఆడగలవని ప్రూవ్ చేసుకోవాలి అంతే. ఇది పర్ఫెక్ట్ పాయింట్. వైల్డ్ కార్డ్స్ వచ్చినా వీళ్ళతో వచ్చినా ఏముంది, వాళ్ళ 5 వారాల ముందు వచ్చారు, ఇప్పుడు ఆడుతున్న వాళ్ళందరూ 5 వారాల తర్వాత అలా అంతే కదా తేడా. బట్ ఆడటం అయితే జెన్యున్గా ఆడాలి, 100% ఇవ్వాలి, ఫెయిర్ డెసిషన్స్ తీసుకోవాలి, అగ్రెసివ్ కంట్రోల్ చేసుకోవాలి, ఎఫర్ట్స్ కంట్రోల్ చేసుకోవాలి, ఇవన్నీ చేసుకుంటూ మెయిన్ అన్నింటికంటే జెన్యున్గా ఆడుకుంటూ పోవాలి. అది వైల్డ్ కార్డ్స్ వచ్చినా వీళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా ఏం కాదు, వాళ్ళేనా ఇలాగా ఆడతారు, వీళ్ళైనా అలాగే ఆడతారు, అంతే కదా. ఆయన మంచి మాట చెప్పినాడు అది. అలాగే థర్డ్ టాస్క్, ఈ బాల్స్ ట్రాక్ మీద పెట్టి 50 పాయింట్స్ రావాలి, 5 నిమిషాలు రావాలి, మిడిల్ పార్ట్ తిరుగుతూ ఉంటుంది. బాగుంది టాస్క్ కూడా, ఎంటర్టైన్మెంట్గా వాళ్ళు ఆడడానికి, అక్కడ చూసే వాళ్ళకి, మనకి అందరికి కూడా. వాళ్ళు కూడా ఈ క్రికెట్ గ్యాలరీలోంచి లాస్ట్ బాల్కి 6 కొడితే విన్నప్పుడు కొడితే ఎలాగైతే అలాగైపోతున్నారు వాళ్ళు ఎవరు, ఆ పృథ్వీ అండ్ యష్మి, నిఖిల్ అందరూ. నబిల్ వర్సెస్ ఆదిత్య ఆడేటప్పుడు బాగుంది ఇది. 15 పాయింట్స్ బాల్స్ ఏమో 3 వేసాడు ఆదిత్య, అలాగే 2 10 బాల్స్ అంటే 10 పాయింట్స్ వచ్చి 2 వేసాడు, మొత్తానికి 55 వచ్చేసాయి, ముందే వచ్చాయి ఆయనకి. నబిల్ కూడా 50 పాయింట్స్ వచ్చాయి, 10 పాయింట్స్ వచ్చే దాంట్లో 2 బాల్స్, అలాగే 15 పాయింట్స్ వచ్చే దాంట్లో 3 బాల్స్ వేసాడు. బట్ ముందుగా వేసేసాడు, 5 పాయింట్స్ ఎక్కువే తెచ్చాడు కనుక, టైం 5 నిమిషాల కంటే ముందే ఫినిష్ చేశాడు కనుక ఆటోమేటిక్గా ఆదిత్య విన్నర్, నో డౌట్, డైరెక్ట్ విన్నర్ ఆయన, అందులో అనుమానం కూడా లేదు. కాకపోతే బిగ్ బాస్ అడిగాడు, ఈయన కూడా ఫినిష్ చేశాడు కాబట్టి మీ ప్రకారం ఎవరంటే ఎవరి ప్రకారం అయినా సరే అక్కడ ఆదిత్య విన్నర్. బాగా ఆడాడు ఆయన కూడా, అసలు అంబరం అంటుంది సంబరం, అమ్మయ్య బ్రహ్మాండంగా టాస్క్ ఆడిన. ఆ పల్పి ఆడి ఓడిపోయినప్పటి నుంచి ఆదిత్య కొద్దిగా గిల్ట్ ఫీలింగ్లో ఉన్నాడు, చేస్తే నాకు పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నా లేక మళ్ళీ మనం బెలూన్ టాస్క్ కూడా పైనుంచి వేశాడు. ఆ రోజు కంటే ఈ రోజు ఫుల్ సాటిస్ఫాక్షన్ అయిపోయాడు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. సో ఫైనల్లీ మొత్తానికి నిఖిల్ క్లాను ఈ 2 టాస్కులు గెలవడం వల్ల 8 వైల్డ్ కార్డులు మళ్ళీ వచ్చినాయి. 10 నుంచి మళ్ళీ 2 వైల్డ్ కార్డులు పక్కన పెడితే ప్రస్తుతానికి 8 వైల్డ్ కార్డులు. ఇక తర్వాత నిఖిల్ క్లాన్ ఒక సీత క్లాన్ నుంచి ఒకరిని తీయాలి అనేటప్పుడు ఏంటంటే, యష్మి నబిల్ ఎందుకు పంపిస్తారు, అంత ఈజీ టాస్క్ కదా, ఈజీ గేమ్ ఎందుకు వేరే వాళ్ళని పంపట్లేదు అని వాళ్ళు అక్కడ నబీల్ అడిగాడంటే, నేను ఆడతాను. సో అక్కడ గట్టిగా ఎవరైనా ఆర్గ్యుమెంట్ చేసుకుని ఉంటే బాగుండేది. సీత కూడా ఇక్కడ కూడా తీసుకోవచ్చు కదా, బాబు లాస్ట్ వీక్ నేను ఆడలే, ఇక్కడ కూడా నేను ఆడుతున్నాను, లేకపోతే నైనిక ఆడొచ్చు కదా. తర్వాత వాళ్ళు ఆడేశారు, వీళ్ళు ఆడేశారు. ఈ యష్మి నైనిక కూడా వెళ్ళి ప్రేరణతోనే లేకపోతే సీతతో ఫ్రస్ట్రేట్ అయ్యేటప్పుడు ముందే డిస్కషన్ చేసుకున్నారు. యాక్చువల్గా ఏ టాస్క్ వస్తే ఎవరు ఆడాలి, ఎవరు బలం ఏంటి, స్ట్రెంత్ ఏంటి, వీక్నెస్ ఏంటి అన్ని చెప్పండి సీత క్లియర్గా అరటిపండు దొలిచిన నోట్లో పెట్టినట్టు చెప్పింది వాళ్ళకి. అప్పుడే అడగొచ్చు కదా, ఈజీ టాస్క్ వచ్చింది కాబట్టి నేను ఆడతానని ప్రూవ్ చేసుకుంటే ఇంతవరకు ఆడలేదని. అక్కడేమో సైలెంట్గా ఉండి ఇప్పుడు ఆమె చెబుతోంది నబిల్ నేను ఆడతాను సరే అని చెప్పి చూకుంటే సార్. అలాగే ఏం పేరు ఆయన పేరు మణికంఠ ఆడతానంటే ఆ టాస్క్ పంపించా. సో వీళ్ళు కూడా ఇనిషియేట్ తీసుకోవాల్సింది, కానీ నైన్కి అక్కడ ఏమో గమనం ఉండి ఎక్కడికి వచ్చి ఆవిడ చిందులు దొరుకుతుంది. అలాగే నిఖిల్ ఏమంటాడు, లాస్ట్ టాస్క్ కనుక నవీలు గెలిచేస్తాడని లేక వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది ఈజీ అని. బట్ ఈ టాస్కులు నేర్చుని బట్టి అన్ని టాస్కులు అందరికీ వర్కౌట్ అయిపోవు కదా. లాస్ట్ వీక్లో 3 టాస్కులు గెలిచాడు కదా నబీల్ అని. చూడడానికి ఈజీగా ఉంది కానీ ఈయనకి వర్కౌట్ కావాలి, ఆయనకి ఏం చూస్తారా. సో ఏ టాస్క్ ఎవరు గెలిచేస్తారని చెప్పలేం. ఎనివే వీళ్ళు అనుకున్నారు ఈజీ టాస్క్ కాబట్టి నబీల్ కాకుండా ఎవరు వచ్చినా గెలిచేసేవాళ్ళు కదా, తర్వాత బాధపడిపోతున్నారు అరే ఈజీ టాస్క్ అని లెక్క. అలాగే నిఖిల్ అంటే విష్ణుప్రియ నాయనకని అనుకున్నా, సీతకి ఇమ్యూనిటీ ఉంది కదా, కానీ ఆమె క్లారిటీ ఆఫ్ డెసిషన్ లేదు, ఏ టాస్క్ని ఎవరు పంపాలంటే ఇది వ్యాలిడ్ పాయింటే. ఏదది సర్వైవల్ ఆఫ్ ఫిటెస్ట్ అనేటప్పుడు ఓన్లీ ఫిజికల్ టాస్క్లో పర్ఫార్మెన్స్ కాదు, డెసిషన్ మేకింగ్ కూడా ఇంపార్టెంట్. అది కూడా ఫిటెస్ట్ కింద వస్తుంది కనుక సర్వైవల్ అవ్వాలంటే మరి ఏ డెసిషన్ మేకింగ్ కదా ఇంపార్టెంట్. ఎక్కడ ఎవరిని ఏ ఆయుధం వాడాలి, ఎట్లా వాడాలి, అవన్నీ కూడా లెక్కలు అన్ని ఇంపార్టెంట్సే కదా. సో ఈ టాస్క్ ఎవరు సెట్ అవుతారు, ఆ టాస్క్ ఎవరు సెట్ అవుతారు అని నిఖిల్ చెప్పిన పాయింట్ వ్యాలిడ్ పాయింట్. అందుకే సీతను తీసేస్తామంటే ఆమె ఇమ్యూనిటీ ఉంది అది చెప్పాడు, కానీ అది రీజన్ కాదు. ఇక్కడ ఆవిడకి ఇమ్యూనిటీ ఉంది, నామినేషన్లో ఉన్న వారికి అవకాశం ఇవ్వాలన్నా అది జస్ట్ సబ్ హెడ్డింగ్స్ లాగా పెట్టినాడు తప్ప మెయిన్ హెడ్డింగ్ ఏమంటే అదే మెయిన్ ఎవరికి ఏ టాస్క్లో పంపాలో క్లారిటీ లేదు, క్లాన్లో స్ట్రాంగ్ ఉన్నవారిని తీయకూడదు అనుకుని ఇక్కడ నిఖిల్ చెప్పింది 100% వ్యాలిడ్ రీజన్, పర్ఫెక్ట్ రీజనే. ఎందుకంటే లాస్ట్ వీక్ అదే దీని మీద పంచాయతీ అయింది, ఆయన కోటింగ్ కూడా అయింది. ఫిట్టెస్ట్ అయినప్పుడు వీక్ వాళ్ళని ఎట్లా తెస్తావు అయినప్పుడు
ఈయన ఎంచుకున్న లాజిక్ కూడా బాగుంది. ఇన్ని టాస్కులు ఆడింది. గత వారం కూడా సీత ఒక్క టాస్క్ కూడా ఆడలే. కనీసం పజిల్ గేమ్ కూడా ఆడలే. సోలో పర్ఫార్మెన్స్ అస్సలు చూపలే. నిజంగా సీతకు సంబంధించి సోలో పర్ఫార్మెన్స్ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు నేను. మణికంఠతో రేషన్ టాస్క్లో పరిగెత్తి ఫుల్ పర్ఫార్మెన్స్ చేసింది. ఆ తర్వాత లేదు. నిజంగా లాస్ట్ వీక్ అంతా పర్ఫార్మెన్స్ టాస్క్లో స్కోప్ ఉన్న పజిల్ గేమ్ ఉన్న ఇన్ని గేమ్స్ ఇన్ని టాస్క్లు వచ్చినా సరే చేయలే. సో ఆయన కంపారిటివ్ ఆవిడ ఇండివిజువల్గా లేదు. మరి ఆవిడ ఎందుకు డెసిషన్ మేకింగ్ ఎందుకు తీసుకోలేదు నాకు అనవసరంగా నేను పర్ఫెక్ట్గా చెప్పాడు. ఆ విషయంలో 100% కరెక్ట్ డెసిషనే తీసుకున్నాడు అనిపించింది. నో డౌట్ కరెక్ట్ డెసిషన్ అనిపించడం ఏంటి. సో అందుకోసమే క్లారిటీ అయితే ఇచ్చేసాడు ఆయన. అలాగే డెసిషన్ మేకింగ్లో కూడా క్లారిటీ లేదు. థాట్స్ ఆఫ్ క్లారిటీ లేదు అనేది కూడా 100% ఫ్యాక్ట్. దానివల్ల ఆమెను అనర్హురాలను పక్కన పెట్టడంలో వ్యాలిడ్ పాయింట్ అనిపించింది. బట్ సీత కూడా అదే ఫీల్ అయింది. అరే ఒక్క టాస్క్ అయినా ఆడలేదని ఏడుస్తుంది. అన్ఫిట్ ఎలా అంటారని ఫీల్ అయ్యింది. కానీ తర్వాత ఆవిడ కూడా ఒప్పుకుంది. లాస్ట్ వీక్ అందరి గురించి ఆలోచించి గేమ్ ఆడలేదులే, నాదే మిస్టేక్ ఆ పదం అయితే లాస్ట్లో వాడింది. నాదే మిస్టేక్ సార్, నేను ఇంకేం చేస్తాలే, లాస్ట్ వీక్ ఆడలే, మరి అందరూ ఆడదాం అనుకుంటారు కదా, మరి టఫ్ అయ్యి ఉంటుంది అని చెప్పి ఆవిడ కూడా అర్థమైంది నాదే మిస్టేక్ అని. కానీ ఎందుకు మళ్ళీ డిఫెండ్ చేసుకుని మళ్ళీ అయ్యో ప్రేరణకి ఇచ్చేసారు, ముందే మాట్లాడుకొని వచ్చేసరి డిస్కషన్ అంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ వీకెండ్లో హోస్ట్ వచ్చాక ఎందుకమ్మా సీత లాస్ట్ వీక్ ఆడలేదు, నువ్వే మరి డౌనా, నువ్వే మరి ఫిట్ కాదా, నువ్వే అన్ఫిట్టా, ఇవన్నీ ఉంటాయి కదా, హోస్ట్ అడుగుతారు కదా ఖచ్చితంగా. మరి ఎందుకు నువ్వు ఇప్పుడు కూడా డిఫెండ్ చేసుకోలే, లాస్ట్ వీక్ కూడా ఒక టాస్క్ అయినా ఆడేవంటే అది లేదు, మరి కదా కరెక్టే కదా అని అడుగుతారు కనుక అని లెక్క ఇంకేదో వంకలు వెతుకుతున్నట్టు అనిపించదు తప్ప ఆవిడకి తెలుసు. స్టార్టింగ్ డిస్కషన్స్ అప్పుడు కూడా చెప్పింది, చీఫ్గా అందరినీ ఆడించాలనుకున్నాను, అందుకోసం నేను ఒక అడుగు వెనక్కి వేసినా పర్వాలేదు అనుకున్నాను అనింది. ఇక్కడ కూడా అనింది అందరి గురించి ఆలోచించి నేను గేమ్ ఆడలేదు, నాదే మిస్టేక్ అని. ఆవిడికి తెలిసి మళ్ళీ ఇక్కడ ఇంకేదో బ్లేమ్ చేద్దాం అనుకున్న తప్పు. ఎందుకంటే ఇక్కడ ఏమంటది, ఆ పృథ్వీ వచ్చి సీత దగ్గరికి వచ్చేసరికి పృథ్వీ వచ్చి నబీల్ ప్రేరణ ఉండాలన్నాడు. ఎందుకు, ఏ గేమ్ ఆడేసిందామే, నీ పేరు తీసినా ఓకే, నబీల్ పేరు తీసినా ఓకే, ఏ బేసిస్ మీద అంటాడు, డెసిషన్కి ఓకే, కానీ వాళ్ళు ఏదైనా కానీ ఫేవరెట్స్ బయట ముందే మాట్లాడిపోయి ఫిక్స్ అయిపోయి వచ్చేసారు అన్నట్టుగా ఇంకేం ఆడి ఏం లాభం అనేసి అంటే వాళ్ళది గ్రూప్ గేమ్ ఆడేస్తున్నారు, బయట హౌస్ బయట పరిచయాల వల్ల ముందే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని వచ్చి ఆడేస్తున్నారు అంటే ఈ ఎలిగేషన్ కరెక్ట్ కాదు. ఇన్ని రోజులు నేను సడన్గా ఇప్పుడు ఎందుకు అలాగా అనాలి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మిస్టేక్స్ ఏం చేసింది ఇప్పుడు తెలుసు, క్లారిటీ ఉంది, అంతా ఉంది. పైగా మళ్ళీ ఇక్కడ నిఖిల్ ఏమంటాడు, గత వారం నన్నైనా తీసేసినా పర్లేదు అన్నావు కదా. నిఖిల్ అనేటప్పుడు కూడా సీత నేనన్నా నన్ను తీసినా పర్లేదు అన్నాడు. నేను అనలేదే, నేనేం అనలేదే, ఆ థాటే లేదే, నో ఆ డిస్కషనే రాలేదంటుంది. ఆ రోజు క్లియర్గా అనింది, 100% అనింది. మనకంటనే ఎవరు అనుకునేటప్పుడు డెసిషన్ రాగానే ఏం పేరు నిఖిల్ అవసరమైతే నేను నన్ను తీసిన పర్వాలేదు, నేను తప్పుకుంటా, మీరు ఆడండి చెయ్యండి, మెయిన్ మన మోటో ఏమంటే మనము వర్సెస్ వైల్డ్ కార్డులు అని చెప్పింది. సో మరి కన్ఫ్యూజ్ అవుతుందో, ప్రెజర్కి గురవుతుందో, లేకపోతే వీకెండ్లో వచ్చేటప్పుడు హోస్ట్ అడుగుతారనే ఉద్దేశంతో ఇలా ఫ్లిప్ అవుతుందో కానీ మొత్తంగా ఫ్లిప్ కొట్టేసి గజనికి చెల్లెల్లా మారిపోయింది సీత ఈరోజు ఎపిసోడ్లో ఈ టాస్కుల పరంగా చూసుకుంటే. అలాగే ఇంకోటి ఏమి, యష్మి నువ్వు చీఫ్ కనుక నువ్వే ఆడాల్సింది, ఎందుకంటే రిస్క్ అయినా నువ్వు చీఫ్ కావాలని అందరూ కోరారు కాబట్టి నువ్వే ఆడాల్సింది అంటే అందుకోసమే లాస్ట్ వీక్ ఆడింది. అందరూ నన్నే కోరి చీఫ్ చేశారు కనుక చీఫ్గా నేను ఆ పెద్దరికన్నా ప్రదర్శించాలి, అందరికీ అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో లాస్ట్ వీక్ ఆడలే. సో ఇప్పుడు కూడా మళ్ళీ అలా అవుతుంది. సో అందుకోసం ఇప్పుడు ఆడదాం అనుకున్నా, మళ్ళీ దానికే కమిటీకి మళ్ళీ ఆడలేదు, అందువల్ల ఆవిడ పక్కన పెట్టారు. అలాగే నెక్స్ట్ వన్ ఏంటి, నయన్కి ఇక్కడ ప్రేరణ వై ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఆవిడ చిరాకు చూస్తే ఈవిడ ఏమైనా ఆడుతుందా టాస్క్, ఈవిడ కంటే పోల్చుకుంటే ప్రేరణ 100 రెట్లు బెటర్ అనిపించింది నాకు. ఓవరాల్గా ఈ 4-5 వారాల జర్నీ చూస్తే నయన్కి ఫస్ట్ వీక్ ఆ చీఫ్ టాస్క్ తర్వాత అస్సలు కంటెంట్ కానీ, ఇనిషియేట్ కానీ, ఒక పాయింట్స్ అవుట్ చేయడం కానీ, నామినేషన్ల పాయింట్లు కానీ, లేకపోతే వీకెండ్ వచ్చేటప్పుడు హోస్ట్ ఒపీనియన్స్ అడిగేటప్పుడు ఏమీ లేదు. బట్ ప్రేరణ ఎందుకు ప్రేరణ ఏంటి అసలు అన్నట్టుగా ఈవిడైతే ఫ్రస్ట్రేట్ అయిపోతుంది అక్కడ. అలాగే నెక్స్ట్ వన్ ఏంటి, యష్మి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదేమో రియాక్షన్స్ ఒకలా వచ్చాయంటే యష్మి నబీల్ అంటాడు కదా మళ్ళీ మణికంఠతో, యష్మి ఆ ప్రేరణతో అడిగింది నువ్వెందుకు ఆడలే, నబీల్ ఎలా పంపేస్తారు అంటే నేను అడిగా ఆడతా అని, ఆ ప్రేరణ గేమ్ నుంచి ఆవి ఎట్లా చెబుతుంది, నాకు ఆడబుద్దేశం నేను ఆడతా, ఏమైనా పేరు రాసుకున్నారని ఇలాగ ఉండాలి. ఇప్పుడు నబీల్ అంటే కరెక్ట్ ఇక్కడ, ఎస్ నేను ఆడతా, నేను ఎందుకు ఆడకూడదు, ఇది ఆడతా, ఖచ్చితంగా ఆడతా, నాకు కాన్ఫిడెన్స్ ఉంది లేక ఆడాను, ముందుకు పోయాను, మరి మిగతా వాళ్ళు వెళ్ళకపోతే నేనేం చేసేది, బట్ ఆమె ఎట్లా అడుగుతుంది, నబీల్ని ఎందుకు పంపిస్తారు అంటే అక్కడ యష్మి తన ఫ్రెండ్ కోసం తను సపోర్ట్ చేస్తుంది, నా కోసం ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అని. అది కరెక్ట్, ఎవరి ఫ్రెండ్ కోసం వాళ్ళు సపోర్ట్లు చేసుకుంటారు, నువ్వు వాడికి బాగుంది కదా, ఈజీ టాస్క్ మంచి అవకాశం వచ్చింది కదా, వినియోగించుకోవచ్చు కదా అని అందరికీ ఉంటుంది. అయితే నబీల్ లాగా కొద్ది కాన్ఫిడెన్స్ ఉండే టైం చూసుకుని ముందుకు తీసుకుని వర్కౌట్ అయింది, మిగతా వాళ్ళు వెనకబడిపోయి తర్వాత నైన్కి లాగా ఫ్రస్ట్రేట్ అవ్వాల్సి ఉంటుంది, అయ్యో నేను ఆడాల్సిందే, ఆవిడ గొప్ప ఏంటి నై తక్కువ ఏంటంటే ఇలా తర్వాత మాట్లాడుకునే ఉపయోగం లేదు. ఆ స్పాట్లో ఆ టాస్క్ వచ్చేటప్పుడు టక్కన ఇనిషియేట్ తీసుకుని ఎస్ నేను ఆడతా,
నేను ఆడతా, ఖచ్చితంగా ఆడతా, నాకు స్ట్రెంత్ ఉంది. నేను ఎందుకంటే ఆదిత్య ఒక టాస్క్లో అరే నేను రగ్బీ ప్లేయర్ని, నన్ను ఆడతా, డాన్సులు సాక్సులు డాన్సులు తర్వాత ఫీల్ అయ్యి బాధపడి ఏం ఉపయోగం, ఆ ముందే డెసిషన్ తీసుకుంటే అయ్యేది కదా. సో ఈరోజు నబీల్ ఆ ఇనిషియేటివ్ తీసుకున్నాడు, మిగతా వాళ్ళు మరి ఎందుకో తీసుకోలేకపోయారు. తర్వాత ఆడుకుని బాధపడి ప్రయోజనం ఏముంది. అలాగే తర్వాత యష్మి సీత ప్రేరణ కూడా చెప్పుకొస్తుంది, ఆమెకు ఛాన్స్ ఇవ్వాలి సీతకి, విష్ణుని తీయాలని అనుకున్నాం. బట్ నబీల్ రాగానే మళ్ళీ నబీల్ ఏంటి పోనీ బాగా ఆడాడంటే బక్వాస్ అయిపోయాడంటే, ఓడిపోవాలని ఎవరు ఆడరు కదా. యష్మి కూడా ఇప్పుడు ఆడింది గెలిచింది ఓకే, మరి ఓడిపోతే బక్వాస్ ఆడిందంటే ఒప్పుకుంటుందా. యష్మితో వచ్చిన సమస్య ఇదే, ఆవిడకి ఎవరైనా ఒక చిన్న మాట అంటే అస్సలు తీసుకోలేదు, ఏడ్చేస్తుంది, యాపిల్ పళ్ళు ఆరెంజ్ ముక్కలు తినిపించేంత వరకు ఏడుస్తుంది. మొన్న కూడా చూసాం కదా. బట్ బక్వాస్ ఆడాడంట, నబీల్ ఏమైనా ఓడిపోవాలని ఆడుతున్నా, ఎవరైనా గెలవడానికి ఆడతారు. ఈ అమ్మాయి కూడా సరే ఆడింది, లాస్ట్లో ఎవరైనా వచ్చారంటే అమ్మ ఏందో బక్వాస్ గాడు అయినా ఏదో గెలుస్తావాలంటే ఎంత ఫీల్ అవుతుంది. టపక్కన ఒక మాట అనేస్తుంది తన ఫ్రెండ్కి, ఓకే ఆ ప్రేరణకి నువ్వు ఆడాల్సింది, నువ్వు గెలవాల్సింది, ఈజీ టాస్క్ అని చెప్పుకో, పర్వాలేదు తప్పులేదు. కానీ పక్కోడి ప్రయత్నాన్ని 100% ఇవ్వడానికి వచ్చేదాన్ని అలా తీసి పడేయకూడదు. ఆవిడ విషయంలో మాత్రం అంటే అయ్యో అంత ఎత్తున అరిచేస్తుంది, బాధపడిపోతూ ఉంటుంది. ఇంకా అలాగే నెక్స్ట్ వన్ ఏంటి, 9కి ప్రేరణతో నబీలు తప్ప వేరే ఎవరు లేరు అనుకున్నారా, అక్కడేం మరి ఆ మాట అడగొచ్చు కదా, నబీల్ తప్ప ఇంకెవరు ఆడకూడదు అనుకున్నారా, అక్కడేమో గమనం ఉంటుంది, ఇక్కడికి వచ్చేమో వాయిస్ లేపుతుంది. అలాగే ప్రేరణ ఈ టాస్క్లో నబీల్ ఆడాల్సిన అవసరం లేదు, స్ట్రెంత్ స్ట్రాటజీ రిలేషన్ అంటే సరే ఈ డిస్కషన్ చేసుకుని అప్పుడే డెసిషన్ తీసుకోలేదు. ఏ టాస్క్ వచ్చినా ఏ టాస్క్ నువ్వు, బి టాస్క్ నువ్వు, సి టాస్క్ నువ్వు, డి టాస్క్ నువ్వు ముందే ఫిక్స్ అయిపోలేదు. ముందే ఎందుకంటే వీళ్ళు డిస్కషన్ చేసుకున్నారు, ఆ టాస్కుల నేచర్ని బట్టి ఎవరు వెళ్ళాలి ఏంటో డెసిషన్ తీసుకుందామని. తర్వాత ఏమో పంచాయతీలని పెడుతున్నారు. అయితే విచిత్రం ఏంటంటే లాస్ట్లో మళ్ళీ పృథ్వీ యష్మి అంటారు కదా, పింకీ ఏంటిది ఇంకీ పింకీ పాయింకి చేసింది, నబీల్ కాన్ఫిడెన్స్తో పంపిణింది, అబద్ధం ఆడేసింది లెక్క. లేదు ప్రేరణ అనింది అంటే లేదు ఇంకీ పింకీ పాయింకి చేసి పంపింది, మళ్ళీ ఇక్కడికి వచ్చి కాన్ఫిడెన్స్తో మాట మార్చిందని. మరి ఇదైతే నేను చూడలే, మరి అక్కడ సీత మాట అనిందా లేదా, డెసిషన్ ఎట్లా తీసుకుందని. మళ్ళీ ఇక్కడ కూడా ఫ్లిప్ కొట్టేసిన లాగా పృథ్వీ యష్మి మాట్లాడుతాను. ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు నబీల్ డెసిషన్ అయితే పర్ఫెక్ట్, నిఖిల్ డెసిషన్ అయితే పర్ఫెక్టే, నో డౌట్, అందులో డౌట్లే. బట్ సీత మర్చిపోయింది, ఎందుకో మరి ఫ్లిప్ కొట్టేసింది అనిపించింది, వీకెండ్ ప్రెజర్ ఏమో కానీ. మరి ఇవి ఎపిసోడ్ హైలైట్స్. మరి మీకేమన్నా లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోండి. అలాగే నెక్స్ట్ ఆడబోయే టాస్క్లు ఏంటి వేరే లెవెల్లో ఉంటాయి, అది నెక్స్ట్ మార్నింగ్ ఒక వీడియోలో అప్లోడ్ చేస్తా, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మిస్ కాకండి.